బాబు జాబ్ పెట్టండి. సార్ నాలుగు మాటలు చెప్పండి సార్. అలాగే క్లారిటీ కరాలా. ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు ఇట్లు గంజాయి వాడకం పైన ఎవరైతే గంజాయి అలవాటు ఉందో, గతంలో నేర చరిత్ర ఉందో, గతంలో కేసులుండి పెడ్లర్స్గా ఉన్న వాళ్ళ యొక్క చరిత్రని మొత్తం కూడా తీసుకొని వాళ్ళందరినీ కూడా పిలిపించి ఈ గాంజా బయో చెక్ దీని ద్వారా ఈ కిట్ ద్వారా టెస్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో పాజిటివ్ వస్తే వాళ్ళు గంజా వాడుతున్నట్లుగా దానికి చైన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింక్స్ని ఐడెంటిఫై చేయటము, వాళ్ళని అదుపులోకి తీసుకోవటము ఈ చర్య ప్రారంభించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా రేణిగుంట సిఐ గారు వాళ్ళ పరిధిలో ఉన్న గాంజా పెడ్లర్స్ని, కన్జ్యూమర్స్ని, గతంలో ఉన్న గాంజా కేసుల్లో అరెస్ట్ కాబడిన ముద్దాయిల్ని కొంతమందిని సెక్యూర్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. గంజా రహిత సమాజం కోసం పోలీస్ శాఖ నిరంతరము పనిచేస్తుంది. సార్ ఈ టెస్ట్లు అందరికీ చేస్తారా? మీకు డౌట్ డౌట్ ఉన్న వాళ్ళని, గతంలో ఏమైనా అలవాటు ఉన్న వాళ్ళని చేస్తాము. ఒకవేళ కనుక దీంట్లో పాజిటివ్ వస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా దాన్ని మాన్పించడానికి చేస్తాము. రిహాబిలిటేషన్ సెంటర్ మనకి ఇక్కడ పాపానాయుడుపేటలో రాస్ సమస్యకు సంబంధించిన రిహాబిలిటేషన్ సెంటర్ ఉంది. అట్లానే రుయాలో రిహాబిలిటేషన్ సెంటర్ ఉంది. వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళు సంప్రదించి వాళ్ళ అంగీకారం మేరకు రిహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళ ఈ అలవాటును మాన్పించే విధంగా కూడా పోలీస్ శాఖ ప్రయత్నం